జయ శ్రీమన్నారాయణ. పాహిమాం రక్షమాం రక్ష. నీవే తప్పరం పెరుగ. త్వమేవ మాతా చ పితా చ త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖినం త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. గ్రామస్తులు గురువుగారు గజేంద్ర మోక్షం గురించి చెప్పండి అని అన్నారు. ఆయన గజేంద్ర మోక్షము, గజేంద్రుడు ఇప్పుడు ఎప్పుడైతే గజేంద్రుని చివరి పిలుపు విన్నాడో పరమాత్మ ఎలా కదిలాడు మనం చెప్పుకున్నాం. సిరికించెప్పడు శంకు చక్ర యుగమున్ చేదోయి సంధింపడే పరివారమంజీరడు అభ్రగపతియం వర్ణింపడా కన్నికాంత తమ్మిల్లముల్ చక్కనత్తడు వివాదాత్ ప్రోద్దితే శ్రీకుచి చైలోంచలమైనను వీడడు గజ ప్రాణోత్సాహి అయి ఆ గజరాజును రక్షించాలని ఉన్నవాడు ఉన్న ఫలంగా పరిగెత్తేశాడు. తదనంతరంబు ముఖారవింద కరంద బిందు సందోహి అయి, ముఖారవింద అరవింద బిందు సందోహి అయి పరిష్యంద మానందరి ఇందిరందరి నై ఇందిరాదేవి గోవింద కరారవిందమై ఉన్నటువంటి సమాకృష్య మన సంవ్యానవాల వేలాంచలంబు. ఎలా వస్తున్నాడు, ఎలా ఉన్నవాడు అలా వస్తాడు. ముఖారవింద అరవింద బిందు సందోహి అయి పరిష్యంద అంటే ఎప్పుడైతే ఈయన ఆ రమాదేవి అంటే ఏమి, శ్రీలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి, ఇందిరాదేవి, రమాదేవి, ఆమెకి అనేక పేర్లు ఉన్నాయి. ఆమె పైటి చెంగు పట్టుకొని ఉండిపోవడం వల్ల వదలమని చెప్పలేకపోతుంది. ఎందుకు, ఆయన గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆయన పోతున్నప్పుడు అందరూ వెనకాల వస్తున్నారు. ఈ బయట లాగేస్తే మీ పోకపోతే బయట ఇంకా చీర ఊడిపోయే పరిస్థితి వస్తుంది కదా. అందుకని ఆ తల్లి ఏం చేసింది, వెనకాలే పరిగెడుతుంది. ఆ చీర చెంగు వదలమని చెప్పలేక ఏం తెలియకుండా పోతూ ఉంటే ఆ వైకుంఠం నుంచి వస్తూ ఉంటే ఆమె యొక్క ముఖాన బిందువులు అంటే చెమట, మనకు మామూలు సహజంగా కొంచెం శ్రమ చేసినప్పుడు మనకు చెమట పడుతూ ఉంటుంది కదా, చెమట మెల్లిమెల్లిగా బిందువు రూపంలో కారుతూ ఉంటుంది. ఆమె ముఖారవిందంలో ఉన్నటువంటి ఈ బిందు సందోహ, ముఖారవిందంలో ఆ బిందు సందోహాలు అంటే మీ అనేక బిందువులు ముత్యాల్లా జారుతూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే అమృత సమానమైనటువంటి మకరందం, అంటే పూలలో ఉండేటువంటి తేనెలాగా ఆ మకరందాన్ని పోలిన విధంగా ఉంది. ఆ యొక్క దివ్య పరిమళంతో ఎందుకు నడుస్తున్నది వేగంగా, నడుస్తూ శ్రమించేసింది. ఆ శ్రమ వల్ల ఏమైంది, ఆమె ముఖారంన ఆ బిందువులు ఉంది. ఇలా లాక్కుంటే ఆయన ఇలా పట్టుకొని ఉన్నాడు. ఆయన అలా చూశాడు, ఒకసారి మళ్ళీ వెనక్కి చూశాడు. ఎప్పుడైతే లక్ష్మీదేవికి ఇలాంటి ముఖమున ఉన్నటువంటి చిన్న చిన్న బిందువులు, చెమట బిందువులు, అది అక్కడ స్వేద బిందువులు అంటాం మనం. ఈ స్వేద బిందువులు ముఖారవిందంలో వస్తూ ఉంటే ఆమె అరవిందల అందమైన ఆ ముఖములో ఈ బిందువులు తలతల మెరుస్తూ అనేక సువాసనలు గొలుపుతూ మధురామృతంలాగా ఉంది. ఆ మామూలుగా పూలలో తేనె ఉంటుంది. ఈ తేనెను తాగాలని ఎవరు వస్తుంటారు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు, ఈ కీటకాలన్నీ ఆ తొమ్మిదని తాగుతూ ఉంటాయి, పొలంలో ఉండేది. అప్పుడు శ్రీమన్నారాయణుని చూపులు తొమ్మిదిలాగా మారిపోయి ఆమె ముఖం మీద ఉన్న ఆ బిందువులు, ఆ యొక్క అమృతం లాంటి ఆ బిందువుల్ని ఆస్వాదిస్తున్నట్లు ఆమె ముఖారవింద బిందువుల్ని తుడుచుకోలేకుంటే ఈయన తొమ్మిదల రూపంలో, సీతాకోచల రూపంలో వెళ్ళి దాన్ని ఆరగిస్తున్నాడంట. అంటే ఆ తల్లి యొక్క ముఖారవిందము ఈ చిన్న చిన్న బిందువులుగా ఏర్పడి అక్కడ జాలువారుతున్నప్పుడు, అంటే వస్తున్నప్పుడు ఆ యొక్క సువాసనకు, ఆ యొక్క మధురామృత అలవాటు పడినటువంటి ఈ తొమ్మిదలు ఇవన్నీ కూడా పూలలో తేనె తీసుకుంటాయి. అదేవిధంగా పరమాత్మను చూపులు అలా మారిపోయాయంట. ఎలా మారిపోయాయి, తేనె ఈగల్లాగాను లేక తొమ్మిదలు ఇలా కీటకల్లాగా మారిపోయి ఆ బిందువుని తాగాలని, అంటే ఆస్వాదించాలని ఈయన చూపులు అలా వెళ్ళిపోతున్నాయంట. అలా వెళ్తున్నప్పుడు అయినా ఈయన ఆ పైటి చెంగు విడిచిపెట్టలేదు. ఇక్కడ మన పోతన మహాకవి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఏమిటంటే
సకల జీవరాశుల్లో ఉన్నవాడు పరమాత్మ. సకల జీవరాశుల్లో తానై ఉన్నాడు అని భగవద్గీతలో చెప్పారు ఆయన. కనుక ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటిలో పరమాత్మ ఉంటాడు. అయితే ముఖారవింద పద్మము యొక్క పుష్పం వికసించినప్పుడు, పద్మాలు వికసిస్తే అందులో అలా విప్పుకొని రేఖలన్నీ అలా విప్పారినప్పుడు అందులో అమృతం లాంటి తేనెలు చుక్కలు చుక్కలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ పద్మం అలా వికసించి అందంగా కనబడుతూ దాని యొక్క రేకులను అలా అందంగా సూర్యకిరణాలు చూపెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు ఇవన్నీ కూడా ఏం చేస్తే ఆకర్షించబడతాయి వెంటనే. ఎందుకు? అక్కడ ఉన్న తేనెను తాగాలని. పరమాత్ముని చూపులు, శ్రీమన్నారాయణ చూపులు అలా మారిపోయాయి. ఎలా మారిపోయాయి? అక్క చెమటను తుడవడానికి ఆమె పవిటి చెంగేమో పట్టుకున్నాడు ఆయన. ఇంక దేనితో ఆమె తుడుచుకునేది? ఆ చెమటను ఎలా తుడుచుకుంటుంది? కానీ అది మామూలు మనకు మనుషులకు బట్టి చెమట కాదు. మామూలు మనుషులకు చెమట పడితే పరమ దుర్గంధంగా ఉంటుంది, భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది, దగ్గర కూడా పోబుద్ది కాదు. కానీ ఈ ముఖార బిందంలో వచ్చేటట్టు అమృత బిందువులు, ఆ అమృత బిందువులు లాంటి ధారలు, దాన్ని ఎవరు తాగాలి? పుష్పాల మీదలో ఉండేటువంటి తేనె ఎవరు తాగుతారు? తుమ్మెదలు, కీటకాలు, పసిదాకోచలు మనం చెప్పుకున్నాం కదా, అవి తాగుతాయి. ఇప్పుడు అక్కడ తాగడానికి సాహసించేటటువంటి వాళ్ళు ఎవరు? ఏ కీటకాలు ఏమి రాలేవు. ఎవరు ఆమె. ఆ యొక్క అందచందాలు ఎవరికి సొంతం? శ్రీమన్నారాయణుడు సొంతం. ఆయన భార్య కనుక ఆయన చూపులు అలా మారిపోయాయి. ఏం మారిపోయాయి? తుమ్మెదల్లాగా, తేనెటీగల్లాగా, సీతాకోకచిల్లాగా వెళ్ళిపోయి అక్కడ తాగుతున్నాయి అన్నట్లు ఉంది ఆమె యొక్క పద్మదళాయతాక్షి. పద్మము వంటి ముఖము కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి, పద్మరేకుల వంటి కనులు కలిగిన ఆ లక్ష్మీదేవి అక్కడి నుంచి జలువారుతున్నటువంటి ఆ అమృత బిందువులను తాగడానికి, ఆస్వాదించడానికి శ్రీమన్నారాయణ చూపులు ఆయన వెళ్తున్నాడు. ఒకవైపు అట్లా వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే ఆమె ఇలా ఉంది. అయితే మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ చూపులు పోయి ఏం చేస్తే నేరుగా ఈ యొక్క కీటకాలుగా మారిపోయి ఆ అమృత బిందువుల్ని తాగేస్తా ముఖ బింబము. ఎందుకు? చంద్రుడికి సోదరి, చంద్రుడి కంటే అక్క పెద్దది. శ్రీ మహాలక్ష్మియట శృంగారాలకే మరుదు, కాముని తల్లియట సకదనాలకే మరుదు, చూడరమ్మ సకులార సౌవాన పాడరమ్మ, చూడైనది ఈ చూడి కొడుత నాంచారి, కూడైనది ఈ చూడి కొడుత నాంచారి. శ్రీ మహాలక్ష్మియట శృంగారాలకే మరుదు, సోమునితో బుట్టువట సకదనాలకే మరుదు. సోముడు అంటే ఎవరు? చంద్రుడు. చంద్రుడి యొక్క తోబుట్టవు. అంటే ఈ బాలసముద్రుడిని చిలికినప్పుడు మహాలక్ష్మి వచ్చింది, వెనకాల చంద్రుడు కూడా వచ్చాడు. సోమునితో బుట్టువట సకదనాలకే మరుదు అని ఒక అన్నమైక్యత అద్భుతంగా ఉంటుంది. అది చూడరమ్మ సకులార శోభాన పాడరమ్మ, కూడైనది ఈ చూడి కొడుత నాంచారు. చూడి కొడుత నాంచారంటే మనకంతా తెలిసిందే. అండాళమ్మ మొదట పూలమాల ధరించి తర్వాత మహావిష్ణువుకి ఆయన రంగనాథ స్వామికి వేసేవారంట. అది నమో కృష్ణ నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం.